బ్రేకింగ్ చూస్తున్నాం. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శబరిమలలో కనీస సౌకర్యాలు లేవంటూ అయ్యప్ప స్వాములు వాపోతున్నారు. కేరళ ప్రభుత్వం హిందూ ఆలయంపై నిర్లక్ష్యం వహిస్తుందంటూ స్వాములు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా వెళ్లారు. ఈ క్రమంలోనే ఐ న్యూస్ కు తమ ఆవేదన పంపారు ఉభయ గోదావరి జిల్లాల అయ్యప్ప స్వాములు. ఒకవైపు కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసుల భయం, మరోవైపు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు భక్తులు వాపోతున్నారు. ఆంధ్ర నుంచి ఒక 80% మొత్తం శబరిమల వచ్చేదంతా తెలుగు వాళ్ళే. కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవడు కూడా అనుభవించడు. ఎందుకంటే దేవుడి మీద విరక్తి పుట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని పట్టించుకునేది లేదు. చిన్నపిల్లలు అయితే చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది. హిందూ దేశం అయ్యి ఉండి ఇదే పాకిస్తాన్ లాంటి లేకపోతే ఇంకో దేశంలో అయితే ఇలాగే ఏమన్నా వేల మంది వెళ్తుంటే వాళ్ళ ఆదాయం కోసమైనా సౌకర్యాలు కల్పిస్తారేమో. మరి ఇంత ఘోరంగా ప్రజల్ని మళ్ళీ అయ్యప్ప స్వామి గురించి రావద్దని శిక్ష వేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించింది. దీని గురించి ప్రతి ఒక్కరు దృష్టి నుంచి ఏదైనా జీవో తెచ్చి హిందూ దేశం అన్నదిగా రాలేదు. ఇది ఏదో క్రిస్టియన్ దేశం లేకపోతే ముస్లిం దేశం కింద ఉంది. చాలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ. మనం భక్తుల ఆవేదన కూడా చూస్తున్నాం కదా. ఎందుకంటే శబరిమల ఈ అయ్యప్ప స్వాములు వెళ్లే టైంలో కనీసం వారికి వసతులు గాని సౌకర్యాలు గాని క్యూ లైన్లు కూడా లేవు. మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చూసాం. ఈ విధంగా క్యూ లైన్లు లేక ఒకరి మీద ఒకరు తోపులాట చోటు చేసుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయినా సరే ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది పాయింట్ వస్తుంది. మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. గుడ్ మార్నింగ్ భార్గవ్. శబరిమలలో అయ్యప్ప స్వాముల ఆవేదన చూస్తూ ఉన్నాం. కనీసంగా ఉండాల్సినటువంటి వసతులు గాని సౌకర్యాలు గాని కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని కూడా పోవట్లేదు కేరళ గవర్నమెంట్ అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అటు శబరిమల వెళ్తున్నటువంటి అత్యధిక శాతం మంది కూడా తెలుగు భక్తులే ఉంటారు. గత 3 రోజుల క్రితం కూడా ఇక్కడ మండల మకర విలక్కు వార్షిక తీర్థయాత్రకు సంబంధించి స్వామి దర్శనం ప్రారంభమైంది. 3 రోజుల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తుండగా వారందరూ తీవ్ర దీనావస్థలో కూడా ఈ రోజు బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉందట. స్వామి సన్నిధానంలో దర్శనం చేసుకుందామని వెళ్లిన వారికి దారుణమైన చేదు అనుభవాలు ఎదురుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న 3 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది వరకు కూడా భక్తులు అక్కడ సన్నిధానంలో దర్శనం చేసుకోగా అక్కడ ఉన్నటువంటి రద్దీని సక్రమ మార్గంలో క్యూ లైన్లు గుండా పంపేందుకు గానీ అక్కడికి వచ్చిన భక్తులకు సంబంధించి కనీస సౌకర్యాలు అటు పారిశుద్ధ్యం గానీ అద్భుతంగా ఉండడం, అటు బాత్రూమ్లు వంటివి కనీస శుభ్రతలు లేకపోవడం వంటివి అన్ని కూడా వారికి చేదు అనుభవాలు మిగిలాయని కూడా చెప్పొచ్చు. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి గోదావరి జిల్లాల నుంచి కూడా వెళ్లిన భక్తులకు తమకు ఎదురైనటువంటి దారుణమైన అనుభవాన్ని వారు ఐ న్యూస్ కి తమ ఫోన్ ద్వారా కూడా తెలియజేసి వారి వీడియోలు కూడా పంపించడం అయితే జరిగింది. కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి వెళ్ళినటువంటి ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో అతను నాగబాబు అనేటువంటి అయ్యప్ప భక్తుడిపై అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి దురుసు ప్రవర్తన, క్యూలైన్ కి ఎటు వెళ్ళాలి అని అడిగితేనే అతని దారుణంగా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. దాదాపు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉండడం, కింద పంబ నుంచి పైకి వెళ్లేటువంటి కొండ వరకు కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్ లో గంటల కొలది సాధారణంగా 3 నుంచి 4 గంటల పాటు అయ్యప్ప దర్శనం అయితే కలిగేది. కానీ ఈ రోజు 18 గంటల వరకు కూడా సమయం పడుతుండడంతో ప్రస్తుతం ఆ క్యూలైన్లలోనే ఉండిపోయి చిన్నారులు గాని అలాగే 50 ఏళ్లు దాటిన మహిళా భక్తులు కూడా తీవ్ర అవస్థలో పడుతున్నారు. నిన్న ఒక మహిళా భక్తురాలు 50 ఏళ్లు దాటినటువంటి ఆమె ఊపిరాడక మృతి చెందినటువంటి దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. ఆమె కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన భక్తురాలే కావడంతో ప్రస్తుతం తెలుగు యాత్రికులందరూ కూడా అయ్యప్ప భక్తులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కేరళలో విపరీతమైనటువంటి బ్రెయిన్ వైరస్ అనేది కూడా సోకుతుంది. ఇది కేరళలో ఉన్నటువంటి నీటి వల్ల కూడా సోకుతుంది అనేటువంటిది కూడా అక్కడ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదంతా కూడా చెవులు ముక్కు నుండి కూడా నీటి వల్ల వెళ్లడం వల్ల మెదడు తినేటువంటి అమీబా వైరస్ ఇది ఎవరు కూడా పంబలో స్నానం చేయొద్దంటూ కేరళ ఆరోగ్య శాఖ ఒక హెచ్చరిక మాత్రమే జారీ చేసింది. కానీ అక్కడికి వెళ్లిన వారికి మాత్రం ఎటువంటి ప్రమాదకర హెచ్చరికలు తెలియజేసేలా సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ వైరస్ ఇంకా ప్రబలుతుందని కూడా అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్ సోకి ఇప్పటికే కేరళలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతో మంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ తరుణంలో అటువంటి జాగ్రత్తలు. ఒక్క నిమిషం హోల్డ్. నిన్న ఏదైతే శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి అయ్యప్ప భక్తులు గంగాధర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గంగాధర్ గారు నేను వెళ్ళారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెళ్ళిన తర్వాత చాలా విమర్శలు అయితే వస్తున్నాయి కదా. మేము వెళ్ళలేదండి, దగ్గరలో ఉన్నామండి. మేము
ఆంధ్రవేలో ఉన్నామండి. ఓకే, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్తున్నారు? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అంటే మాకు కాణిపాకంలో కానివ్వండి, భవానీలో కానివ్వండి, మాకు అక్కడికి వెళ్ళి వచ్చిన స్వాములందరూ కూడా మాకు కలిశారండి ఇక్కడ. ఉమ్, అయితే అక్కడ అయితే చాలా భయానక వాతావరణంలో ఉందని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మరి మీరు అక్కడ అక్కడ ఈ బ్రెయిన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ కానివ్వండి, వైరల్ ఫీవర్స్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారటండి మన ఆంధ్ర నుంచి వెళ్ళే స్వాములందరూ కూడా. మరి మీకు వాళ్ళు చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? అక్కడికి వెళ్ళే ఇరుముడి ఇప్పాలనుకుంటారు కదా? ఏది ఏమైనా సరే ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకుంటూ మేము విడుముడు అయితే మాత్రం స్వామికి సమర్పించాలని అనుకున్నామండి. అయితే చిన్నపిల్లలతో ఉన్నాం, దాన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తున్నామండి. అక్కడ సేఫ్ సైడ్ గా ఉండే విధంగా అయితే స్వాములు అందరం కలిసి వెళ్తాం. లేదంటే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళందరినీ కొంచెం బ్రేక్ చేసేసి వాళ్ళ ఇడుములు కూడా మేమే పట్టుకెళ్ళి అందరూ స్వామికి సమర్పించాలనే నిర్ణయానికి వచ్చామండి. ఏం చెప్పారంటే మీరు వెళ్తున్నాము అన్నప్పుడు వెళ్ళి వచ్చినటువంటి స్వాములు మీకు చెప్పినవి ఏంటి? అక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ చూసారు వాళ్ళు? అక్కడ మేము మామూలుగా అయితే స్వాములందరం కూడా కన్య స్వాములు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అండి, మేము ఎలిమెల్లి యాత్ర చేస్తామండి. ఎలిమెల్లి యాత్ర చేసి ఎలిమెల్లో పేటదూళ్ళు ఆడి అంతే రంగులు పూసుకుని పడి కార్యక్రమం ఉంటదండి. పేటదూళ్ళు ఆడుకుని మేము అందరం అళుదా నదిలో స్నానం చేస్తామండి. స్నానం చేసిన తర్వాత మేము బయలుదేరి వస్తాం అక్కడి నుంచి. అయితే ఇప్పుడు అళుదా నదిలో స్నానం చేయడం వల్ల చెవుల్లోకి ముక్కుల్లోకి వాటర్ వెళ్ళిపోయే ఇబ్బందులు కలుగుతున్నాయి. దాని వల్ల బ్రెయిన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎలిమెలి యాత్రలో మీరు పేటదులు ఆడినా బయట స్నానం చేయండి తప్పితే అళుదా నదిలో నీళ్ళు. అక్కడ వాళ్ళకి ఎవరైనా చెప్పారంట గంగాధర్ గారు స్వామి, అక్కడ స్వాములకి స్నానాలు చేసినట్టు చెయ్యొద్దు, ఇక్కడ వైరస్ సోకుతోందనే విషయాన్ని వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరిస్తున్నారా? అక్కడ ఎవరో వివరించట్లేదంట కానండి, మన ఆంధ్ర నుంచి వెళ్ళిన స్వాములు, మలయాళం వచ్చిన స్వాములు ఉన్నారండి కొంతమంది. వాళ్ళు మాత్రం అక్కడ స్వాములతో మాట్లాడి మన స్వాములకి కొంతమంది జాగ్రత్త చెప్తున్నారటండి. అంతేగాని అక్కడ కేరళ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మాత్రం వాళ్ళు అయితే ఏమి చెప్పి ఇక్కడ స్నానాలు చేయకుండా ఇక్కడ ఎలా ఉండండి అనేటువంటిది ఏమి వాళ్ళు చెప్పట్లేదటండి. సో ఒక హెచ్చరిక అనేది ఏది లేదు? లేదండి. గతంలో వెళ్ళారా మీరు గంగాధర్ గారు? వెళ్ళానండి. అప్పుడు ఎన్ని రోజులు, అంటే ఎంత సమయం పట్టేది మీకు దర్శనానికి? అప్పుడు కూడా ఈ విధంగానే ఉండేదా సౌకర్యాలకి ఇంత అసౌకర్యంగా? అసౌకర్యంగా అంటే పెద్దగా ఏముండేది కాదండి. శబరిమల యాత్రలో అయితే మాకు సౌకర్యంగానే ఉండేదండి. మా మార్గ మధ్యలో వాటర్ అది ఇవ్వటం అంతా బాగుండేదండి. మరి ఈ సంవత్సరం కొంచెం బాగోలేదు. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, గతంలో ఒకసారి మాల వేసుకున్నారు, ఇరుముడి కట్టి అయ్యప్ప దర్శనానికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు వెళ్తుండగానే వెళ్ళినటువంటి భక్తులు మీకు ఈ విధానం ఇట్లా ఉంది, అక్కడ జాగ్రత్తలు అని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది అంటే అండి, ఎప్పుడు జరిగినట్టుగానే జరిగితే బాగుండు. స్వామి అనుగ్రహం ఎలాగా ఉంటది కాబట్టి మేము ముందుకే సాగుదాం. ఇప్పుడు ఆ అనుగ్రహం ఉంటది, మనకి ఏ ఇబ్బంది కలగదు అన్నట్లుగా హరసుతుడు అయ్యప్ప స్వామి ఉన్నాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే గంగాధర్ గారు, మీకు ఎవరైతే భక్తులు చెప్పి అడ్వైస్ చేశారో మీరు కూడా 10 మందికి చెప్పండి ఆ వాటర్ లో స్నానాలు చేయొద్దని చెప్పి జాగ్రత్తగా వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు.